నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన అనంతరం రోడ్ షో సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారానికి తెర ఇంటింటికి వెళుతూ ఓట్లు అడుగుతున్న అభ్యర్థులు నేతలు ప్రతి ఓటును రాబట్టుకునేలా పార్టీల వ్యూహాలు గడువు దగ్గర పడటంతో తెర వెనక రాజకీయాలు ఢిల్లీలో 4వ రోజు రైతన్నల ఆందోళన చట్టాలు రద్దు చేసే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం బురారి మైదానంలో నిరసన చేసుకోవాలన్న కేంద్రం అలా అయితే రైతులతో చర్చలకు సిద్ధమని వెల్లడి బేగంపేట చిరాన్ ఫోర్ట్ క్లబ్ లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వైద్యులతో సమావేశమయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పార్టీ కబరించే ప్రయత్నం తెలంగాణ భాగ్యనగరంలో జరుగుతున్నది. దీనికి భాగ్యనగర ప్రజలు ఒప్పుకుంటారా? ఒక్కసారి స్పష్టం చేసిన అవసరం ఉంది. నేను స్పష్టం చేస్తుంది వాళ్ళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ మాకు ఇవ్వండి, మాకు పూర్తి మెజార్టీ ఇవ్వండి. వల్ల ఎక్కడైతే పాత బస్తీ నుంచి అనేక ప్రాంతాల నుంచి వాళ్ళ హిందువులు ఇవాళ పారిపోయి భయంతో పారిపోయి ఇతర ప్రాంతాల్లో సేద తీసుకుంటుండో, ఇతర ప్రాంతాల్లో భయానక వాతావరణంలో భయం బతుకుల మధ్య వాళ్ళ కాలాన్ని వెళ్లిస్తున్నారో ఎస్ ఇలా జిహెచ్ఎంసీలకు మాకు అవకాశం ఇవ్వండి. అలా ఇక్కడ పారిపోయి వచ్చిన హిందువులందరూ కూడా తిరిగి అదే పాత బస్తీలో వాళ్ళకు స్థావరించే బాధ్యత భారతీయ జనతా పార్టీ పక్క చేస్తాం. ఎందుకు తప్పవుతుంది? ఇవాళ హిందువులు ఏ విధంగా మీరు బాధలుతారు? ఇవాళ పాత బస్సులో హిందువుల పాపులేషన్ తగ్గించి వాళ్ళ ఎంఏ పార్టీ అలా ఒక కుట్రపూర్తంతో టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై వాళ్ళ ముస్లిం మెజార్టీ అలా చూపెట్టి వాళ్ళ ఓటర్గా వాళ్ళని చూపెట్టి అలా హిందువుల మెజార్టీ తగ్గించి ఓటర్ను తొలగించి వాళ్ళ ఇంటిని కూల్చి వాళ్ళ ఒక భయానక వాతావరణం సృష్టించి వాళ్ళని పారిపోయే విధంగా అలా ఎంఏ పార్టీ ప్రయత్నం చేసింది. సక్సెస్ అయింది. ఎంఏ పార్టీ సొంత ఆస్తి అండి వాళ్ళది, తాత ముత్తాతల ఆస్తి, సెంటిమెంట్ అన్ని సెంటిమెంట్ వాళ్ళది. తాత ముత్తాతల ఆస్తిని కబ్జా చేసుకొని అక్కడ హిందువులను పారదలితే ఇక్కడ ఎక్కడెక్కడ భయానక వాతావరణంలో హిందువులు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి వాళ్ళ సొంత ఇండ్లకు సొంత స్థలాలకు వాళ్ళ సెంటిమెంట్ని కాపాల్సిన బాధ్యత తీసుకోవాలా వద్దా ఒక్కసారి భాగ్యనగర్ ఆలోచండి. నా జిహెచ్ఎంసీ తర్వాత 15 నిమిషాలు చాలు, 15 నిమిషాలు చాలు. మాకు తెలంగాణ పోలీసు హీరోలు వాళ్ళకు నిజంగా స్వేచ్ఛనిస్తే వాళ్ళ ఓడిసిని జల్లెలు పడతారు. ఇవాళ మాకు అవకాశం ఏంటి? కేవలం 24 అవర్స్ జిహెచ్ఎంసీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత 24 అవర్స్ ఈ తెలంగాణ పోలీసులకు స్వేచ్ఛనిస్తాం. ఇలా భాగ్యనగరంలోని పాత బస్తీలో జల్లెడ పడతాం. ఈ రోహింగ్యా నా కొడుకులను పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన జల్లెడ పట్టి వాళ్ళ దేశాలు పాల్గొతాం. ఇతర ప్రాంతాల్లో భయానక వాతావరణంలో నివసిస్తున్నటువంటి కాలం వెలుసుండి నా హిందూ కుటుంబాలను కూడా తిరిగి వాళ్ళ స్థావరాలు నిలుపుతాం. వాళ్ళకు ఎక్కడైతే సెంటిమెంట్ పెట్టినదో ఆ సెంటిమెంట్ గౌరవిస్తూ ఆయా పాత బస్తీలో నివాసం ఉన్న విధంగా భారతీయ జనతా పార్టీ చర్యలుసుకునేది ప్రసక్తి లేదు. తప్పకుండా నా హిందూ సమాజాన్ని కాపాడుకుంటాం. ఎందుకు తప్పవుతుందండి? ఎన్ని రోజులు కబలిస్తారు మీరు? ఎన్ని రోజులు దాడులు చేస్తారు? ఎన్ని రోజులు విధ్వంసం చేస్తారు? రాను మొత్తం కబ్జా చేసి వల్ల పూర్తి భాగ్యనగరాన్ని కైవసం చేసుకొని వాళ్ళ హిందువులను అరాచకాలు గురి చేసేది ప్రమాదకర పరిస్థితులు హైదరాబాద్లో ఉన్నాయి. దీన్ని అడ్డుకోవాలా లేదా? హిందువులకే కాదు, ఇవాళ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లిం యువకులు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవో ముస్లిం సమాజం ఆలోచించాలి. ఓల్డ్ సిటీకి కంపెనీస్ ఎందుకు వస్తలేవు? అసలు మెట్రో లైన్ ఓల్డ్ సిటీకి ఎందుకు వద్దంటున్నారు? మేమంటున్న పాత బస్తీనే భాగ్యనగరంగా మార్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ కలిసి మన పూర్తి భాగ్యనగరాన్ని పాత బస్తీగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నది. దీన్ని భాగ్యనగర ప్రజలు ఒప్పుకుంటారా? హైటెక్ సిటీలో కంపెనీస్ అని కూడా పాత బస్తీకి రావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది. ఇన్ని రోజులు చర్చ జరిపినండి. ఓవైసీ వేణు కేసీఆర్ని కలిసిండు, చర్చలు జరిపిర్రు. మరి చర్చలు జరిపిన సందర్భంలో పాత బస్తీ అభివృద్ధి ఎందుకు జరుగుతుందని చెప్పి ఎందుకు చర్చించాలి మీరు? సార్, పాత బస్తీకి ఎందుకు కంపెనీలు వస్తలేవు?
సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎందుకు వస్తలేవు? ఫ్యాక్టరీలు ఎందుకు వస్తలేవు? మా ముస్లిం యువకులకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు? మా పాత బస్తీలో రోడ్లు ఎందుకు వస్తలేవు అని చెప్పి ఎందుకు చర్చించారు? పాత బస్తీ అభివృద్ధి జరగద్దు. అభివృద్ధి జరిగితే రోహింగ్యాలు కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి వ్యక్తులు వస్తే ఈ స్థావరాలు పోతాయి అని చెప్పి భయపడి అలా పాత బస్తీని కూడా అభివృద్ధి చేయకుండా ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచన టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆలోచించాలి, ముస్లిం యువకులు ఆలోచించాలి. ట్రిపుల్ రైడింగ్ కొట్టడము ఇంత దుర్మార్గం అండి. నేను ఒక ఎమ్మెల్యే అంటాడు, ఎమ్మెల్యే ఏమంటాడు? పాత బస్సులో ఎంఏ పార్టీ ఉంది కాబట్టి మీరు కరెంటు బిల్లు కడతలేరు, పాత బస్సులో ఎంఏ పార్టీ ఉంది కాబట్టి మీరు నల్లా బిల్లు కడతలేరు, పాత బస్సులో ఎంఏ పార్టీ ఉంది కాబట్టి మీరు ఆస్తి పన్ను కడతలేరు, పాత బస్సులో ఎంఏ పార్టీ ఉంది కాబట్టి లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ వేరు కట్టగొట్టుకుంటూ పోయినా మన పోలీసులు ఏమంటారంటే అంటే నిధులు మాయి జల్సాలు మీయా. సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఇవాళ కరెంటు బిల్లు కట్టకపోవడం వల్ల ఇవాళ నష్టం జరుగుతున్నది. 600 కోట్లు, 80%, 90% నష్టం జరుగుతుంది. ఇవాళ న్యూ సీట్లో మాత్రం కేవలం 10% వసూలు చేయాలి. వద్ద జిహెచ్ఎంసీ ఆదాయము 6,000 కోట్లు. 6,000 కోట్లు పెంచుకునే అవకాశం ఉందా లేదా? పెంచుకోవాలని ఎందుకు అంటలేరు అని ఏమంటున్నాను. హైదరాబాద్ డల్లాస్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా అంటున్నాడు. డల్లాస్ మనం పోయి చూస్తామా? ఇస్తాంబుల్ చూస్తాం మనం పోయి? చూడం కాబట్టి చేస్తా అంటున్నాడు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసిన రాష్ట్రాలున్నాయి, అభివృద్ధి చేసిన మహానగరాలున్నాయి. ఇందోర్లో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇలా ఇందోర్ మహానగరాన్ని ఇలా స్పాన్సర్ చేసి అభివృద్ధి చేసినాం. మేము చూపడుతుంటాం భాగ్యనగర్ ప్రజలకు. ఇందోర్ చూపడతాం మేమంటున్నాం, ఒక సూరత్ చూపడుతుంటున్నాం, ఒక అహ్మదాబాద్ చూపడతామంటున్నాం. చూడని ప్రదేశాలను చూపెట్టి అద్దం చూడగలని చూపడతారు. ఇవాళ అవినీతి రాజ్యం అవుతున్నది. స్మార్ట్ సిటీ అన్నారండి. కరీంనగర్ స్మార్ట్ చేసింది, వరంగల్ స్మార్ట్ సిటీ చేసింది. 156 కోట్ల రూపాయలు ఇలా కేంద్రం విడుదల చేసింది. మ్యాచింగ్ అండ్ షేర్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. 156కు 156 కట్టాలి. కట్లే ఇవాళ 156 మొత్తం దారి మనిషారు. టెండర్ మొత్తం వాళ్ళకే. వీళ్ళ కేంద్రం ఏమి ఇవ్వాలి అంటాడు. సవాల్ స్వీకరించి మనం రమ్మని చెప్పిన ఈ 6.5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది వాళ్ళు. రమ్మని చెప్పండి, చర్చిద్దాం. కోవిడ్ అప్పుడు చాలా ప్రధానమంత్రి చాలా మంచివాడండి, ఎవడైనా ప్రధానమంత్రి తిరిగితే డీజీపీ పొక్కలేసి తొక్కువ అన్నాడు. మరి మీరు దుఃఖం లేదు నేను అన్న. వరదలు వచ్చినాయి అన్న, భాగ్యంలో వరదలు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలా లేదా? వచ్చిందా అన్న? మేము తిరిగినాం. సేవాభారతి, ఆర్ఎస్ఎస్ సేవాభారతి ఎక్కడ వేసిన పూర్తి గణవేషతుంది. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు నీళ్ళలు ప్రజలు ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఎవరు అంటే ఆర్ఎస్ఎస్. అరే ఆర్ఎస్ఎస్ వల్ల మేము నీళ్ళలు ఉన్నాం, మాకంటే ఎక్కువ నీళ్ళు. మేము రాత్రి ఎంతో కొంత పడుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆర్ఎస్ఎస్ సేవాభారతి కార్యకర్తలు మాత్రం ఎక్కడ కూడా పడుకుంటలేరు. ఇది సేవ అని చెప్పి అంటే దాన్ని కూడా గుర్తించండి. ఎవరు సేవ చేయాలి అంటారు. కాసేపట్లో హైదరాబాద్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి పాదబస్తీకి వెళ్లి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం వారాసిగూడ చౌరస్తా నుంచి హనుమాన్ దేవాలయం మీదుగా సీతాఫల్ మండి వరకు జరిగే రోడ్డు షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు రోడ్ షో ముగించుకుని భాజపా రాష్ట్ర కార్యాలయానికి వెళతారు. సాయంత్రం 4 గంటల వరకు భాజపా నేతలతో సమావేశమవుతారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు. ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు ఉదయం నుంచే ప్రచారం ప్రారంభించారు. బాగంబర్పేట డివిజన్లో భాజపా అభ్యర్థి పద్మా వెంకటరెడ్డి తరపున మాజీ ఎంపీ భాజపా నేత వివేక వెంకటస్వామి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు. ఒక అవకాశం ఇస్తే డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. నందనవనం డంపింగ్ యార్డ్ను తొలగిస్తానన్నారు. రోడ్లు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మతాల పేరుతో చిచ్చుపెట్టి ఓట్లు రాబట్టేందుకు తెరాస, భాజపాలు ప్రయత్నిస్తున్నాయని ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకురాలు సీతక్క విమర్శించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాహెబ్ నగర్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు.
హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. తిట్టుకుంటున్నారు, మతాలను తిట్టుకుంటున్నారు, ప్రాంతాలను తిట్టుకుంటున్నారు, రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయారు, హైదరాబాద్ అభివృద్ధి మర్చిపోయారు. ప్రజల మధ్య అనైక్యతను తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాడు. ఈరోజు బీజేపీ, టీఆర్ఎస్ కులము మతము ఈ రెండింటిని వాడుకొని ఓట్లు సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక లౌకిక పార్టీ, సెక్యులర్ పార్టీ, అన్ని ప్రజల యొక్క అన్ని వర్గాల యొక్క మత స్వేచ్ఛను, కుల ఆచారాలను, సాంప్రదాయాలను, సంస్కృతిని కాపాడిన పార్టీ. కాబట్టి ఈ హైదరాబాద్ను డెవలప్ చేసింది కాంగ్రెస్. హోరాహోరీగా సాగిన బల్దియా ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు పడనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారం చేయవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిబంధనలను విడుదల చేసిన అధికారులు జీహెచ్ఎంసీ వెలుపలికి స్థానికేతర కార్యకర్తల తరలింపు, అభ్యర్థి వాహనం ఉపయోగం, వాడకం వంటి విషయాలపై మార్గదర్శకాలు వెల్లడించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఇవాళ ముగియనుంది. సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమాలు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ జరిగే 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేసే సంప్రదాయాన్ని అందరూ పాటించాలని సూచించింది. వ్యక్తిగత సభ, సమావేశాలు, ప్రసార మాధ్యమాలు ఇలా ఎలాంటివైనా సాయంత్రం 6 తర్వాత చేసినట్లు రుజువైతే అభ్యర్థులకు 2 ఏళ్ల జైలు శిక్ష సహా జరిమానా విధిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ప్రచారం ముగుస్తున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు వెల్లడించింది. ప్రచారం నిమిత్తం జీహెచ్ఎంసీ వెలుపల నుంచి వచ్చిన స్థానికేతరులు, నాయకులు, కార్యకర్తలు వెళ్లిపోవాలని సూచించింది. శాంతియుత వాతావరణానికి భంగం కలగకుండా తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలింగ్ రోజు ఓటింగ్ సరళి పరిశీలించేందుకు అభ్యర్థి ఒక వాహనానికి అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం వారి ఎన్నికల ఏజెంట్ ఇందులో తిరగవచ్చని తెలిపింది. పోటీలో ఉన్న అభ్యర్థి మినహా ఇతరులు వాహనం వాడడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఇందుకు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు అనుమతి ఇస్తారన్న ఎస్ఈసీ వాహనం అద్దంపై ఆ పత్రాన్ని అంటించాలని తెలిపింది. ఇక పోలింగ్ రోజున అభ్యర్థులు, ఓటర్లను తమ వాహనాల్లో తరలించడం నేరమని స్పష్టం చేసింది. పోలింగ్ ఏజెంట్ గా ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరు లేదా నివాసిని మాత్రమే నియమించుకోవాలనే నిబంధనను ఎస్ఈసీ సవరించింది. అభ్యర్థి వార్డులో ఓటరుగా ఉన్న ఎవరినైనా నియమించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన 14 మందిపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికల పర్యవేక్షణ బృందాలకు 15 ఫిర్యాదులు అందగా వివిధ పార్టీలకు చెందిన 7,814 ప్రచార తెరల్ని ఎన్ఫోర్స్మెంట్ విభాగం తొలగించింది. ఇప్పటి వరకు మొత్తం 1,46,00,000 రూపాయలు, 13,66,000 విలువైన మద్యం, గుట్కా పట్టుకోగా 68 మందిపై కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుపై సినీ ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఓటింగ్ కేంద్రాలకు వచ్చి తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. మన నగరం, మన రాజధాని, మన హైదరాబాదు, మన భవిష్యత్తు, మన పాలన, మన ఓటు అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఓటు వేద్దాం, మన శక్తిని చూపిద్దాం. అందరికీ నమస్కారం. డిసెంబర్ 1 హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఓటు వేయండి. పోలింగ్ బూత్స్ దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీరు మీ మాస్క్ వేసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఓటు వేయండి. మన హైదరాబాద్, మన రాష్ట్రం యొక్క శాంతి సౌభాగ్యం కోసం ఓటు వేయండి. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు ఓటరే కదా బాహుబలి, డబ్బులకో తాగుడుకో లోబడి చేసుకోకుని బతుకు బలి. అభ్యర్థులు మరి ఎలాంటి వాళ్ళు, గత చరిత్ర ఏంటో, ప్రజాసేవపై తమకు ఉన్న నిజమైన ప్రేమ ఎంతో, ఖచ్చితంగా నువ్వు నిర్ణయించి ఓటేయాలి నాడు. నచ్చకుంట బ్యాలెట్లో నోటా ఉంటుంది చూడు. ఓటింగ్ డే అంటే ఎప్పుడు హాలిడే కాదు. ఓటు హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వరం. చేసుకోకు చేజేత బతుకు 5 ఏళ్ల వరకు శాపం. నమస్కారం. ఓటు మన హక్కు, మన బాధ్యత. ఓటు మన ఉనికి, మన ఐడెంటిటీ. ఓటు మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం. ఓటు రాజ్యాంగం మనకిచ్చిన ఆయుధం. సక్రమంగా వాడదాం, సద్వినియోగం చేసుకుందాం. లెట్స్ ఓట్. I love Hyderabad. We all love Hyderabad.
And one way to give back to the city is to vote. Hyderabad needs good governance. Hyderabad needs to be in safe hands. Our vote will make all the difference. Your vote is your voice. Let your voice be heard. Please vote on December 1st. December 1st GHMC ఎలక్షన్స్లో మనందరం తప్పనిసరిగా మన ఓటు హక్కును వినియోగించుకుందాం. హైదరాబాద్ మహానగరం యొక్క అభివృద్ధిని, శాంతిని కాపాడుకోవడంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ వారు కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. తప్పనిసరిగా మనం ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం ఇవి ప్రకృతి మనకిచ్చిన 5 ఎలిమెంట్స్. మరి రాజ్యాంగం మనకిచ్చిన 6th ఎలిమెంట్ ఓటు. రండి, ఓటు హక్కును వినియోగించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మనందరం ఓటు చేయడం ఎంతో ముఖ్యం. తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోండి. ఎన్ని ఎత్తులు వేసినా, ఎందరు నేతలొచ్చినా, ఎలాంటి హామీలిచ్చినా ఓటర్ను బూత్కు నడిపించడమే ప్రధానం. ప్రచారం ఎంత చేసినా చివరి దశలో అనుసరించే వ్యూహాలే గెలుపునకు బాటలు వేస్తాయి. ప్రతిష్టాత్మకంగా మారిన మహానగర ఎన్నికల క్రతువులోనూ గడువు ముగిసే వాళ్ల ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వారం రోజులుగా సర్వశక్తులు ఒడ్డిన పార్టీలు ఇక చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో మాటల తూటాలతో సై అంటే సై అన్న నేతలు ఇక తెర వెనుక రాజకీయాలకు సిద్ధమయ్యారు. గల్లీ గల్లీలో మొహరించిన జిల్లాల నాయకులు, ఒక్కో బూత్కు 10 మందికి పైగా నేతల మొహరింపు, ప్రతి ఓటును రాబట్టుకునేలా పార్టీల వ్యూహాలు. ప్రచారానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో గ్రేటర్ గల్లీల్లో రాజకీయ వేడి సెగలు రేపుతోంది. అభివృద్ధి అస్త్రాలు, ప్రజాకర్షక పథకాలు, భావోద్వేగ విమర్శలతో తారస్థాయికి చేరుకున్న బల్దియా పోరు చివరి దశలో ఉత్కంఠను రేపుతోంది. బూత్ స్థాయిలో ప్రతి ఓటును చేజిక్కించుకోవటమే లక్ష్యంగా జిల్లాల నుంచి తమ నేతలను, శ్రేణులను నగరంలో మోహరించాయి. ఇంటింటికి తిరుగుతున్న మహిళా నేతలు ఓటర్లకు బొట్టు పెట్టి వారి మద్దతును కూడగట్టేలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన ప్రచారానికి భిన్నంగా ఎక్కువ సమయం గల్లీలో తిరిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఓటు ఎంతో విలువైనదిగా భావిస్తూ బంధుమిత్రులు, ప్రాంతాల సెంటిమెంటుతో కసరత్తులు చేస్తున్నారు. నగరంలో స్థిరపడిన పొరుగు జిల్లాల వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా జిల్లాల వారితో కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో నేరుగా పార్టీ నాయకత్వాలు సంప్రదింపులు జరిపి ఆయా సంఘాలతో భేటీ అవుతున్నాయి. సర్వేల్లో తమకు అనుకూలంగా లేని డివిజన్లను ముఖ్య నేతలకు అప్పగించి బూత్ స్థాయిలో ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. గెలుపును ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యక్తులతో బేరసారాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేసి బల్దియాపై గులాబీ జెండా ఎగురవేసిన అధికార పార్టీ ఈసారి 100కు పైగా స్థానాలతో మరోమారు పీఠాన్ని దక్కించుకునేలా మొదటి నుంచి పావులు కదుపుతోంది. ఇందుకోసం కొన్ని నెలల ముందే కసరత్తులు ప్రారంభించిన ఆ పార్టీ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పార్టీ నేతలను, గులాబీ సైన్యాన్ని రంగంలోకి దించింది. ప్రచారంలో భాగంగా బూత్ స్థాయిలో మోహరించిన నేతలు, పార్టీ శ్రేణులు ఇప్పటికే పలుమార్లు ఇంటింటి ప్రచారం పూర్తి చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షోలు, అధినేత బహిరంగ సభతో నగర అభివృద్ధి, ప్రత్యర్థుల విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ప్రజాక్షేత్రంలో ప్రణాళిక అంతా ముగిసినా ప్రచార పర్వంలో చివరి ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో పాటు వివిధ వర్గాలతో పాటు ఉద్యోగ, కుల సంఘాలతో పార్టీ నాయకత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ తెరాస కార్యాచరణ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తోంది. క్షేత్రస్థాయిలో మోహరించిన గులాబీ సైన్యం బూత్ స్థాయిలో ఓటర్లను సానుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఏ విధంగా హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాము, ఏ విధంగా హైదరాబాద్ లో ఈ రోజు 5 లక్షల సీసీ కెమెరాస్ ఉన్నాయి. మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని సీసీ కెమెరాస్ లో 65% ఇక్కడే ఉన్నాయి. అదే రకంగా ఈ రోజు అల్లర్లు లేవు, మతకల్లోలు లేవు, దొమ్మిళ్ళు లేవు. ప్రశాంతంగా హైదరాబాద్ ఉంది. ఈ రోజు ఒక అమెజాన్ వచ్చిందని సంబరపడుతున్నాం, ఒక యాపిల్ వచ్చిందని సంబరపడుతున్నాం, ఒక ఫేస్బుక్ వచ్చిందని సంబరపడుతున్నాం, ఒక గూగుల్ ఇక్కడ వరల్డ్ లో 2వ అతిపెద్ద క్యాంపస్ పెట్టిందని సంబరపడుతున్నాం. వస్తారా వీళ్ళు? రేపు హైదరాబాద్ లో కర్ఫ్యూలు ఉన్నాయంటే, హైదరాబాద్ తల్లడిల్లుతుందంటే వస్తారా వీళ్ళు? ఆలోచించండి. నేమ్ చేంజర్స్ కావాలా, గేమ్ చేంజర్స్ కావాలా? ఆలోచించండి. హైదరాబాద్ పేరు మారుస్తాం, వీ విల్ చేంజ్ ద నేమ్. భాగ్యనగరం అని పెట్టేస్తే ఏమైపోతుంది? బంగారం అయిపోద్దా తెల్లారికి? సార్వత్రిక ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికల విజయోత్సాహంతో గ్రేటర్లో జోరుగా ప్రచారం సాగిస్తున్న భారతీయ జనతా పార్టీ తొలి నుంచి వ్యూహాత్మకంగా సాగుతోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తులకు గాలం నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచార బాధ్యతలు, అగ్రనేతల ప్రచారం దాకా ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా అమలు చేసింది.
కాంగ్రెస్ వెనుకబాటుతనాన్ని అందిపుచ్చుకున్న కమలదళం తమదైన శైలిలో ప్రచారాస్త్రాలు సంధిస్తూ అధికార పార్టీకి సవాల్ విసిరింది. ప్రచారారంభంలో త్రిముఖ పోరుగా కనిపించిన గ్రేటర్ పోరును తనదైన వ్యూహాలతో నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితిని మార్చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీలు, కేంద్రం చేపడుతున్న అభివృద్ధితో పాటు మజ్లిస్తో తెరాస దోస్తీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. అగ్రనేతల ప్రచారంతో ఆ పార్టీకి మరింత ఊపును తీసుకువచ్చింది. ఇదే ఉత్సాహాన్ని పోలింగ్ దాకా కొనసాగించాలని భావిస్తున్న కమలదళం చివరి దశ ప్రచారంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో ఎక్కడా లేని విధంగా ప్రచారం చివరి రోజున ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం ఉండేలా ప్రణాళిక రూపొందించింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ మొదలు అమిత్ షా వరకు వారం రోజులుగా రోజుకొక జాతీయ నేత ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు డివిజన్ల వారీగా రాష్ట్ర నాయకత్వం కాషాయ సైన్యం మోహరించింది. ప్రతి ఓటరును తమకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్రంలో అధికారానికి బల్దియా బోరును వేదికగా మార్చుకునేలా కమలదళం ముందుకు సాగుతోంది. కుటుంబ సభ్యులు ఉంచాలి, మీ బంధుమిత్రులు ఉంచాలి. భాగ్యరంలో ఎక్కడ ఎవరున్నా కూడా వాళ్ళకి ఫోన్ చేయండి. అమ్మా ఒక్కసారి బీజేపీ కోటేయండి, ఒక్కసారి అవకాశం ఏంటి, మార్పు కొనండి, కుండుపప్పాలకు అంతమించండి, స్వార్థ పూర్త రాజకీయ సమాధి కట్టండి, అవినీతిని అంతం చేద్దాం, గడిల పాలను బద్దలు కొడదాం. ఎట్టి పక్షంలో కాషాయపు జెండాకు ఈ గోల్కొండ కింద మీద కాషాయపు జెండాను రెప్పరెప్పలాడించే అవకాశాన్ని ఒక్కసారి ఇవ్వాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తూ ముగిస్తాం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల తొలినాళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్ జోరు క్రమంగా తగ్గుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో తొలి నుంచి వెనుకబడుతూ కనిపిస్తోంది. ఎన్నికల వేళ పార్టీ ముఖ్య నేతలు, డివిజన్ స్థాయి నేతలు వరుసగా భాజపాలో చేరుతుండటం కాంగ్రెస్ ను కలవరానికి గురిచేసింది. ఆగమేఘాల మీద అభ్యర్థులను ఖరారు చేసినా వారికి మద్దతుగా ప్రచారం చేయటంలో నేతలు ఉత్సాహం చూపలేకపోయారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రమే పార్టీ శ్రేణులు అభ్యర్థులతో కలిసి రోడ్ షోలు చేస్తున్నారు. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరితో పాటు చేవెళ్ల పరిధిలోని పలు డివిజన్లపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో రెండో పెద్ద పార్టీ అయిన మజ్లిస్ సొంత ఓటు బ్యాంకును కాపాడుకునేలా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తోంది. గతం కంటే ఎక్కువ డివిజన్లలో గెలిచి మేయర్ ఎంపికలో కీలకం కావాలని మొదటి నుంచి భావిస్తోంది. మజ్లిస్ సిట్టింగ్ డివిజన్లున్న పాతబస్తీలో అధినేత అసదుద్దీన్ ఓవైసీ, మరో నేత అక్బరుద్దీన్ పాదయాత్రలు, రోడ్ షోలు నిర్వహించారు. ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. మజ్లిస్ ను లక్ష్యంగా చేసుకుని భాజపా విమర్శలు ఎక్కుపెట్టడంతో ఆ పార్టీ సైతం అదే రీతిలో స్పందించింది. పార్టీ కీలక నేతల్లో ఒకరైన అక్బర్ తెరాసపై విమర్శలు గుప్పిస్తుండగా అధినేత అసదుద్దీన్ మాత్రం మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా ప్రచారం సాగించారు. సిట్టింగ్ స్థానాల్లో పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించగా ఈసారి ప్రత్యేక దృష్టి సారించిన ప్రాంతాల్లో అసద్, అక్బర్ విస్తృతంగా పర్యటించారు. హైదరాబాద్ మహానగరానికి ఈసారి జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తమ బలం తగ్గలేదని నిరూపించుకునేందుకు తెరాస, అధికారానికి చేరువవుతున్నామనే సంకేతాలు పంపేందుకు కమలదళం గ్రేటర్ ఎన్నికలను వేదికగా మార్చుకుంటున్నాయి. రాష్ట్రంలో భూముల దస్త్రాల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ధరణి పోర్టల్ పేరిట నకిలీ యాప్ రూపొందించిన 2 వ్యక్తులు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కారు. నకిలీ యాప్ను ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు కర్ణాటక రాష్ట్రం బసవ కళ్యాణంకు చెందిన ప్రేమ్ ముల్లే, మహేష్ కుమార్ కలిసి నకిలీ వెబ్సైట్ను రూపొందించి ప్లేస్టోర్లో అందుబాటులో ఉంచినట్టు విచారణలో బయటపడింది. దీంతో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో నకిలీ యాప్ను రూపొందించినట్టు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పాటు ఇంకా ఏమైనా యాప్లు వీరు రూపొందించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు ధరణి పేరిట మరికొన్ని నకిలీ యాప్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రజలు ఈ తరహా ధరణి పేరిట ఉన్న యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దని అధికారులు కోరుతున్నారు. విచారణ కోసం వచ్చిన అధికారులను గ్రామస్తులు నిర్బంధించిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుండ్లమాచూరులో చోటు చేసుకుంది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఐ గంగాధర్ సర్వేయర్ సత్యనారాయణను గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద 2 గంటల పాటు చుట్టుముట్టారు. అనేక సార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వ భూములు పరాయి వ్యక్తుల చేతుల్లోకి మారాయని అన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ఇక్కడి నుంచి అధికారులు కదలనివ్వమని భీష్మించారు. తహసీల్దార్ జైరాం అక్కడకు వెళ్లి విచారణకు వచ్చిన అధికారులను చుట్టుముట్టడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. ఆక్రమణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ గర్భగుడి గడపై ఉన్న 2 కిలోల వెండి తొడుగు అపహరణకు గురైంది. ఇటీవల వరదల కారణంగా గర్భగుడిలోని వెండి తొడుగును ఈవో కార్యాలయంలో భద్రపరిచారు. వెండి మాయమైనట్టుగా గుర్తించిన ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో రైతుల ఆందోళన